మంచి జరగాలని కోరుకుంటాం. నేను ఇంకా నేను వచ్చాను ఉండలేక వాళ్ళని పరామర్శించి మంచి జరగాలని కోరుకుంటున్నాను. జ్ఞానేశ్వరి కోసం 400 బృందాలు తిరుగుతున్నాయి, పోలీస్ బలగాలంతా మోహరించి ఉన్నాయి. కానీ బాగా రెక్కి చేశారు. ఒకవేళ ఎత్తుకొని వెళ్ళిపోయింటే మాత్రం బాగా రెక్కి చేశారు. వాడెవడో దొరికితే మాత్రం కాల్చి పడేయాలండి. నిజంగా అలాంటిది ఏమైనా ఎత్తుకొని వెళ్ళిన ఎవరైనా దొరికితే మాత్రం ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు ఇమ్మీడియట్గా వాడు మాత్రం ఎవడో దొరికితే మాత్రం అండి ఆడిని ఆ స్పాట్ ఈ స్పాట్కి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఎదురుగానే చూపించాలండి. అదేదో మీరు అది మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా చాలా బాధగా ఉందండి. ఈరోజు సిహెచ్ అగ్రహారంలో జరిగిన ఈ పాప జాను అదే జ్ఞానేశ్వరి ఉదంతం చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంది. వారం రోజులుగా టీవీల్లో చూసి ఫస్ట్ రోజు రెండో రోజు ఎక్కడో పక్కన ఎక్కడ ఉండుంటుంది, దొరుకుతుంది రోజు అనుకుంటూ అందరిలాగే నేను ఎదురు చూశాను. ఎక్కడైనా కనిపిస్తుందేమో, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని రోజు ఫాలో అయ్యాను నేను. ఆ కుక్క వచ్చింది, తర్వాత గడ్డిలోకి వెళ్ళింది, తర్వాత GPS ట్రాకింగ్ పెట్టారు. ఇవన్నీ అనగానే దేవుడి దయ వల్ల దొరకాలి మనందరూ హోప్. ఎప్పుడైనా ఒక చిన్న ప్రాణం కదండి, మనకన్నా జ్ఞానం ఉంది దానికి. పాలు ఇస్తే పాలు, ఏది ఇస్తే తాగే పిల్ల వయసు. అలాంటి పిల్లకి ఎలా అయినా మంచి జరగాలని కోరుకుంటాం. నేను సాటి మనిషి ఎక్కడైనా పెయిన్గా ఉంటే నేను వెళ్తాను కంపల్సరిగా. ఈ పాపను చూసాక చాలా బాధ. చిన్నపిల్ల ఆ తల్లి తండ్రి బాధపడుతుంటే నాకు ఎలాగైనా వచ్చేసరి పరామర్శించాలనిపించింది. ఏమైనా దొరికితే బాగుండు అని ఆశతో చూశాను. ఇంకా నేను వచ్చాను ఉండలేక వాళ్ళని పరామర్శించి మంచి జరగాలని కోరుకుంటున్నాను. జ్ఞానేశ్వరి కోసం 400 బృందాలు తిరుగుతున్నాయి, పోలీస్ బలగాలంతా మోహరించి ఉన్నాయి. కానీ ఎక్కడ ఉన్నా ఒకవేళ జంతువుల ఎవరైనా అమావాస్య ముందు కూడా కొంతమంది ఈ నరబలులు అన్నీ అంటూ ఉంటారు కదా, అవి కూడా ఉన్నాయి కదా మూఢనమ్మకాలు. కొంతమంది వేధవాళ్ళు దొరుకుతారు మనకు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మేబీ అలా పోనీ అలా తీసుకెళ్ళినా ఎటువైపు నుంచి తీసుకెళ్లారు? కెమెరాస్ ఏమయ్యాయి? ఎక్కడా లేవా CCTV? ఎక్కడో దగ్గర క్లూ దొరుకుతుంది కదా, అది ఎందుకు దొరకట్లేదు? అసలు ఎక్కడ ఏముందంటారో. ఇప్పుడు రేపు ఎల్లుండి అమావాస్య ఉంది, ఇంకా కుక్క కూడా అరగంట కింద చనిపోయింది. ఇవన్నీ చాలా బాధకు గురి చేస్తున్నాయి. నాకైతే పెయిన్ఫుల్గా ఉంది, కలిసి వేస్తుంది అన్నమాట మనసు అంతా. ఈ భవానీకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి. భవానీ బాధతో ఉండకుండా భవానీ ఆనందంగా మళ్ళీ నవ్వాలి. ఏడుస్తున్న ఈ భవానీ నవ్వాలి, జాహ్నవి రావాలి, అదే జాను రావాలి. తన జాను ఇంకో చిన్న పాప ఉంది పాపం. ఈ చిన్న పిల్లలతో ఈ లోపలికి మనమే భయంకరంగా ఉంది. ఈ ప్లేస్ లో ఉండలేము. వాళ్ళు ఏదో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారట ఇక్కడ. ఎవరో బాగా రెక్కి చేశారు. ఒకవేళ ఎత్తుకొని వెళ్ళిపోయింటే మాత్రం బాగా రెక్కి చేశారు. వాడెవడో దొరికితే మాత్రం కాల్చి పడేయాలండి. నిజంగా అలాంటిది ఏమైనా ఎత్తుకొని వెళ్ళిన ఎవరైనా దొరికితే మాత్రం ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు ఇమ్మీడియట్ గా వాడు మాత్రం ఎవడో దొరికితే మాత్రం అండి ఆడిని ఆ ఈ స్పాట్కి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఎదురుగానే చూపించాలండి. అదేదో మీరు అది మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అలాంటిది ఎత్తుకెళ్ళిపోయిన వాడు ఎవరైనా ఐడెంటిఫై అయితే ఎత్తుకెళ్ళి ఉంటే, లేదు ఏమైనా క్రూర మృగాలు అనుకోండి, ఇంకా మనం ఇంకా దాన్ని ఎవరు ఏం ప్రిడిక్ట్ చేయలేని పరిస్థితి. సో వాళ్ళకి అలా రాసి పెట్టి ఉందేమో అనుకోవాలి అప్పుడు. కానీ అదైనా సరే ఇన్ఫర్మేషన్ ఏదన్నది తెలియాలి కదా. అట్లీస్ట్ ఇది అది ఏది తెలియట్లేదు, కానీ మంచి కోసం మనం కోరాలి. అమ్మాయి వస్తుందని ఆశతో ఉన్నాను నేను, ఇంకా రావాలనే కోరుకుంటున్నాను. ఈ తల్లికి న్యాయం జరగాలి, భవానీ బాధపడకుండా ఆనందంగా ఉండాలి. కానీ ఈ ప్లేస్ నేను కూడా సజెస్ట్ చేస్తున్నాను, వీళ్ళు ఇక్కడ నుంచి వేరే ఎక్కడైనా అవసరమైతే వీళ్ళు ఏదైనా వాచ్మెన్ పని కావాలంటే మనమే పెట్టించవచ్చు. హ్యాపీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మీరు ఊళ్ళోకి వెళ్ళడం బెటర్ అమ్మా. ఈ ఊరు మాత్రం ఈ ప్లేస్లో మాత్రం మీరు ఇంకా బతకడం నేనైతే సజెస్ట్ చెయ్యను. అంతే, మీ ఇష్టం. కానీ ఎందుకంటే నా మాట వినండి. కొంచెం ఇక్కడ బాగాలేదు పరిస్థితి. ఎవరు మీరు ఎలా ఉంటున్నారో ఏమిటో మరి. ఒక్క నిమిషం కూడా ఎవరు 10 నిమిషాల్లో చీకటి పడితే అలాంటి పరిస్థితిలో ఆ పాప, చిన్న పాప ఎంత బాగా రెక్కి చేశాడు వాడు. ఒకవేళ ఎత్తుకెళ్ళి ఉంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళైనా ఉండాలి, నాకు తెలిసి. లేకపోతే ఆ పాపకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మచ్చికి చేసుకొని వారం 10 రోజుల తర్వాత అమ్మాయిని అటు పిలుచుకొని వెళ్ళని అదనే ఉండాలి ఎత్తుకెళ్తే మాత్రం. అంతే ఉంది నాకు తెలిసి. ఇంకా నాకు ఇక్కడ చూసి నాకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆ కుక్క చనిపోవడంతోనైతే ఇంకా బాధగా ఉంది. ఉన్న హోప్ అది ఒకటి. సరే, పోలీసు వాళ్ళకి ఏముందో ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళంతా చేయాలి. గట్టిగా కొంచెం ఇంకా గట్టిగా ప్రయత్నం చేయించండి. హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయండి. వీళ్ళకి ఏదైనా మంచి జరిగేటట్టు చేయండి. ఇలాంటి పేద కుటుంబాలు వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా 12,000 రూపాయల కోసం ఈ మారుమూల ప్లేస్లో వాళ్ళు ఉన్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. మనం ఇవ్వాల్సిన రాయితీలు ఏమైనా ఎవరికైనా ఏదైనా ఇస్తే. ఇలాంటి వాళ్ళకి కాకుండా పని లేకుండా డిగ్రీ పాస్ అయితే 3,000, 4,000 వాళ్ళకి ఇవ్వకండి దయచేసి. అందరికీ నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. 7 రోజులు అవుతుంది చిన్నారి జాహ్నవి ఎక్కడుంది, జాడ మాత్రం కనుక్కోలేకపోతుంది. అసలు బ్రతికుందా, ఏమైనా క్రూర మృగాలు తీసుకెళ్లిపోయినా,
లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఈ పెంపుడు కుక్క ఏం సంకేతాలు ఇస్తుంది? ఇవన్నీ కూడా చాలా అంటే ప్రతి దానిలోని ఏదైనా క్లూ దొరుకుతుందేమో, అమ్మాయి దొరుకుతుందేమో, వస్తుందేమో. ఆ ఇంటికి కుక్క వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ పడిన ఆవేదన, ఆనందం, అంటే వచ్చింది కదా వెనకొస్తుందేమో నా చూపులు, ఇవన్నీ కూడా చాలా చాలా చిన్న పిల్లలు. ఆ తల్లిదండ్రులే చిన్నగా ఉన్నారు, చిన్న పిల్లలు చిన్నతనంలో పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. దానివల్ల ఏవో గొడవలు ఉన్నాయని కొంతమంది ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ కొండల్లోకి గుట్టల్లోకి ఆడపిల్ల, చిన్న పిల్ల అంత దూరం వెళ్తుందని అనుకుంటున్నాను. వెళ్ళినా కూడా ఎవరైనా సహాయం అయినా తీసుకుని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోయి ఉన్నారు. నాకు తెలిసి ఎవరైనా కిడ్నాప్ చేశారన్నదే చాలా వరకు బలంగా ఉంది. అలా అయ్యుంటే ఎక్కడైనా సరే సేఫ్ గా ఉండి తను తిరిగి రావాలని కోరుకుంటున్నాను. పోలీసులు ఎట్లయినా పట్టుకొని ఆ తల్లిదండ్రులకి ఆ క్షోభ నుంచి బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆచూకి దొరక్క 7 రోజులుగా ఆవేదన తల్లిదండ్రులు పడుతున్న బాధ అయితే వర్ణనాతీతం. వాళ్లతో పాటుగా 400 మంది పోలీసులు, ఎంతో మంది సిబ్బంది, ట్రాకింగ్లు, GPS ట్రాకింగ్ కూడా చేశారు ఆ కుక్కని. దానికి ఒకటి పెట్టి అమర్చారు ఆ పరికరాన్ని. అది కూడా ఏ మాత్రం ఫైండ్ అవుట్ కాలేదు. అలాగే కుక్కకి ఏవో బ్లడ్ ఉన్నాయి, గోల్డ్ తో కుట్ల ఏమో ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ కూడా ఒక కోణంలో చూడాలి. అలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరైనా రైవల్స్ ఉన్నారా, లేకపోతే ఈ అమ్మాయి కిడ్నాప్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఏంటన్నది కూడా ఒకసారి ఆ కోణంలో కూడా చూడాలి కూడా, ఇంకా లోతుగా పరిశీలన చేయాలి. ఏదేమైనప్పటికీ చిన్నారి ప్రాణం 7 రోజులుగా తిండి ఉందా, అసలు ఏమైనా తాగిందా, అసలు ఎక్కడ ఉంది, ఏదైనా బోరుబావి లాంటిది ఉంటే పడిపోయిందా, లేకపోతే ఏ లోయలో పడిపోయిందా, ఏమైనా క్రూర మృగాలు తీసుకెళ్లిపోయా, ఆ తల్లి బ్రతికే ఉందా, ఏమవుతుంది అని ప్రతి క్షణం అల్లాడిపోతున్నామండి మనందరం కలిసి. అంటే తల్లిదండ్రుల క్షోభతో పాటుగా మనందరి వీక్షకులందరూ కూడా ఆమె క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. తొందరలో జాహ్నవి ప్రాణాలతో చక్కగా ఆడుతూ పాడుతూ ఎలా వెళ్ళిందో అంత ఆనందంగా తిరిగి రావాలని, ఆ తల్లిదండ్రులకు ఆ క్షోభ ఉండకూడదని కోరుకుంటూ, ఎంత తొందరగా పోలీస్ శాఖ స్పందించి చేస్తున్నారు, ఇంకా ఇంకా వేగవంతం చేసి ఆ అమ్మాయిని ఎలాగైనా ఎక్కడుందో ఆచూకీ కనిపెడతారని కోరుకుంటూ, ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నేను బాధాతప్త హృదయంతో ఉన్నాను. జాహ్నవి తిరిగి వస్తే బాగుంది, చిన్నారి తల్లిని చూడాలనుంది. నిజంగా వీలుంటే ఆమెని తల్లిదండ్రులను కలవడానికి కూడా ప్రయత్నం చేస్తాను. తొందరగా నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకున్నాను. చిట్టి తల్లి క్షేమంగా ఉంది. శ్రీరామరక్ష జాహ్నవి, శ్రీరామరక్షని. ఆ తల్లిదండ్రులు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదని కోరుకుంటున్నాను. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.